హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈవినింగ్ టైం సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ అండి, చెన్నా పకోడా. ఈ చెన్నా పకోడాని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా అయితే వస్తాయండి. చల్లగా వర్షం పడుతుంటే బయట వేడివేడిగా ఇవి తింటుంటే చాలా మజాగా ఉంటుందండి. అలాగే ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అంత టేస్ట్గా అయితే ఉంటాయి. ఫస్ట్ ఒక గిన్నె శనగల్ని తీసుకోవాలండి, కాబూలి శనగలు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడగాలి వీటిని. చూడండి, కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. చూడండి, మార్నింగ్కి చూపిస్తున్నాను, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు శనగలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, ఇలాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కాసేపు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఉడకపెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. చూడండి, వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వీటిని. చూడండి, చక్కగా మ్యాగ్నేషన్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వీటిని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలానే మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగిపోయింది, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అన్నిటినీ తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, అంతేనండి. వేడిగా ఉండే చెన్నా పకోడా రెడీ అయిపోయాయి. వీటిని బయట వర్షం చల్లగా పడుతుంటే వేడిగా ఇవి తింటుంటే చాలా మజాగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.